విశ్వనాథ సృజన చేతన రామాయణ కల్పవృక్షం హంస ప్రవేశం. ఇది హంస దర్శనం, హంస వర్ణనం, హంస సంకేతంగా విశ్లేషితమైంది. ఇది మూడో భాగం. హంస సంకేతం. మాదిరాజు రంగారావు. రామాయణ కల్పవృక్షం యుద్ధకాండ ఆరంభంలో హంస ప్రవేశం జరిగింది. ఈ హంస సంకేతంలో విశ్వనాథ స్వతంత్రమైన సృజన రూపం, తాత్విక స్పర్శతో రూపొందిన కవితా కళాఖండం. ఇది శ్రీరామునిలో మానసికంగా ఊరటను కలిగించింది. సీతాదేవికి శ్రీరాముని క్షేమవార్తను తెలపడంతో పాటు ఆమెలో స్వరూపాభిజ్ఞతకు కారణమైంది. సీతారాములిరువురిలో అంతఃస్వరూపాన్ని ప్రకాశమానం చేసింది. ఇక రావణునిలో హంసను గుర్తించడంతో పాటు తనకు విరోధి అయిన శ్రీరాముని విష్ణుత్వం గురించి సంశయ విచ్ఛేదానికి దారితీసే స్థితిని కల్పించింది. ఇదొక ఉదాత్తమైన కల్పన. మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన వారికి ప్రీతి పాత్రమైంది. ప్రత్యక్షంగా కవితా రమణీయ కథతో పాటు పరోక్షంగా తాత్వికమైన భూమికను పోషించింది. దీని ప్రయోజనం కథలో పాత్రల అంతస్తత్వానికి ప్రాధాన్యంతో పాత్రల తీర్పులో వ్యక్తిత్వ వికాసాల్ని ప్రకాశింపచేయడం జరిగింది. ఇది రచనకు గభీరతను సిద్ధింపచేస్తోంది. కవి ప్రతిభావంతమైన విశిష్ట వ్యక్తిత్వాన్ని దర్శింపచేస్తోంది. శ్రీరాముడు కపిసేనతో సముద్రం ఆవలి గట్టున ఉన్న లంకా తీరభూమి చేరాడు. సాయం వేళ సంధ్యోపాసనానంతరం ఒక శిలాతలంపై ఆసీనుడైనాడు. సముద్ర తీర జలాలలో ఒక హంస కనిపించింది. కంటికి మోహనంగా ఉంది. ఎదకు శాంతిని చేకూర్చేదిగా ఉంది. ఈ జగదేక మోహన మహేశ్వర సుందర రూపము, ఈ జగదేక మోహన మహేశ్వర సుందర రూపము ఎంత ఉత్తేజిత భావనా పటిమ తెచ్చే. నేత్ర నిరాజిత భూతమైనది
నేత్ర నీరాజితభూతమైనది ధరాసుత కంటికి శాంతి తేవే ఉద్వేజితమయ్యే తన్నయన దీప్తి మృషా మృగదర్శనముచే ఎంతో ప్రభావాన్ని నెరపింది. అతనిలో శివమయమైన భావం మెరసింది. తనకు దూరమైన సీతాదేవికి దీనిని సంకేతింపచేసే ఊహ కలిగింది. తన కుశలవార్తను పంపాలి అనుకున్నాడు. ఆమెకు ధైర్యాన్ని కలిగించాలని అనుకున్నాడు. కంటికి ఆహ్లాదాన్ని, మనసుకు శాంతిని కలిగించే అభిలాష ఏర్పడింది. ఇది అవసరంగాను తోచింది. వార్తను పంపదలుచుకున్న హంస ఈ జగత్తులో పరమమోహనమైంది, సుందరమైంది. ఒకటే ఒకటి, అది మహేశ్వర రూపంగా మనసులో సాక్షాత్కరించింది. వనవాస సందర్భంలో మృష అంటే మాయా మృగ దర్శనం చేత సీతాదేవి నయన దీప్తి ఉద్వేజితమైంది. మృగం పట్ల కోరిక బలంగా వర్తించింది. మనసు చెదరింది, మోహ వశమైంది. నిజ రూపాన్ని గ్రహించలేకపోయింది. కనీసం అనుమానము కలగలేదు. ఈ భ్రమావరణంలోని ఆకర్షణ ఆపదకు గురి చేసింది. ఈ విపన్న స్థితిలో శుభ్రమైన హంసదర్శనం రామునికి ఎంత ఆనందకరమో చెప్పనవసరం లేదు. ఇది అనుభవైక వేద్యమైంది. ఈ అనుభవాన్ని సీతకు కలిగించాలని ప్రేమమూర్తి అయిన శ్రీరాముని ఆంతర్యం హంసతో ప్రియా సందేశాన్ని పంపిస్తాడు. ఈ ఘట్టానికి మౌలికమైన తాత్విక భూమిక ఏర్పడింది. కవి దృష్టిలో ఈ అంశం ప్రాధాన్యం కలిగింది. బరువవు కాలమునందు, బరువవు కాలమునందు ఏ తెలివి శోభాపూర్ణమై పశ్చిమాంబర సంధ్యా శబలాభిరామమయి శ్యామ స్వర్ణ పీతాంశు సంభరితాంభో మహనీయ రాశిపై హేమశ్రీ గరుత్ శ్రీ ప్రభాహర హంసాకృతి కనుపించినది నేత్రాభాంగలీనాంగమయీ. హంసాకృతి కానుపించినది నేత్రాపాంగ లీనాంగమయీ. బరువవు కాలంలో ఈ తెలివి అన్నమాట స్థూలంగా జడంలో చేతనతో పరమమైన జ్ఞానాన్ని అంటే చిత్ శక్తిని సూచిస్తోంది. ఈ సందర్భంలో ఈ ప్రాణి శివమయమైంది.
సూక్ష్మ స్థాయిలో చిన్మయమైంది. కాల పరిణామంలో వివిధ వర్ణాల సమీకరణ దృశ్యంలో ఈ జీవరూపం హంస సుందరమైన భావ ప్రకాశంతో తీర్చబడింది. ఒక ఉత్తమ ప్రయోజనానికి ఉద్దేశించింది. ఇది కథా నిర్వహణలోని తాత్వికమైన ప్రకారాన్ని కలిగింది. ఈ విషయంలో సందర్భానికి తగినట్లుగా హద్దులు దాటకుండా సంయమనంతో గుణాపూర్ణత పెర్ఫెక్షన్ను పొందింది. ఇది కవిత్వ కళతో రాణించింది. కేచిత్ కవీనాం నవాదృష్టి అన్న అలంకార శాస్త్రవేత్తల సూక్తికి నిదర్శనంగా ఉంది. ఎర్రమలి సంజ వెల్గులవి క్రమ్మిన ఎర్రమలి సంజ వెల్గులవి హెచ్చిన మై సగమైన నీవు ఇద్దరి వలె కానుపింతువు కదా. అరమై ప్రియురాలు చేరెనాన్ గరిటకు వార్త పుచ్చుటకు కాని భవాదృశు కంటయన్న అబ్బురమున కంటే అబ్బురమునైనది రాజహంసమా. సాయం సంధ్యాప్రకాశం హంసాకృతికి ఒక వైపున ఆవహించింది. ఇది ఎరుపు రంగులో ఉంది. ఇంకొక వైపున సహజమైన తెలుపు రంగు ఉంది. ఈ స్థితిలో ఆ హంస ఇద్దరి రూపం వలె కనిపించింది. ఈ భావ చిత్రంలో అర్ధనారీశ్వర రూపం మనసులో ఏర్పడుతోంది. ఇది కల్పనలో భాగమైంది. తాత్వికమైన పరమ విషయాన్ని భావింపచేస్తుంది. ఇలాంటి శుభ్రమైన హంసను చూచి సీతాదేవికి తనను గురించి వార్తను పంపాలనుకోవడం ఆశ్చర్యంలో కన్నా ఆశ్చర్యంగా కనిపించింది. హంసతో సీతాదేవి గుణరాశిని గురించి చెప్పాలని ఉన్న మాట ఆడలేదు, బయటికి రావడం లేదు. ఈ స్థితిలో సుధా స్వినాకారుని నిన్ను చూచి ప్రమదశ్రీ పొందుటో సమాసన్నం వైచను దుఃఖ సంతతి ప్రియా సందేశమున్ వించుటో. రాముని మనస్సు ద్విధాభూతంగా ఈ సందర్భంలో కనిపిస్తుంది. శివుడు కనిపించాడని సంతోషాన్ని పొందడమా, ప్రియా సందేశాన్ని పంపడమా? శ్రీరాముని మనస్సు విజిగిత్సకు లోనైంది. అర్ధనారీశ్వర భావనతో మనస్సు ఆనందానుభవంతో విశిష్టమైన శోభను పొందింది. శ్రీరాముని మనోరూపం ఈ సందర్భంలో రెండు పొరలలో తీర్చబడింది. ఒకటి సాధారణమైన ప్రాణి స్థాయిలో, రెండు ఆ పైన పరమమైన స్థాయిలో భావరూపాల్ని పొందింది. ఎర్రని ముక్కు, తెల్లని రెక్కలతో ఉన్న హంస తెల్లనగు నిప్పుంబోలెనవు హంస. ప్రకృతి సందర్భంలో సత్వగుణాన్ని ఆశ్రయించిన రుద్రభావాన్ని వ్యంజింపచేస్తోంది. ఇది తాత్వికమైన భూమికలో సిద్ధించిన కవితా శకలం. ఇక భౌతిక రూపంలో ఆ హంస గతి రీతులు
ఆ జాతి స్వభావానికి తగినట్లుగా వర్ణనం కనిపిస్తుంది. హంస చేష్టల్ని చూపడము జరిగింది. తెల్లనగు నిప్పుంబోలెనవు హంస మిన్నెక్కున్ వార్ధీంద్రాంబు వీచీతతిన్ చుక్కలుగా కాల విదలించున్ మూదలించున్ జపా స్రక్కాంతుల్ విలసత్ జపాంశుక గరుత్ చనార్ద్ర చంద్రాంశువై. నీటిలో నుండి పైకి ఎగసి చరిస్తోంది. సముద్రంలో తరంగాల జలాలను కాళ్లతో చుక్కలు చుక్కలుగా జారుస్తోంది, విదలిస్తోంది. నీటి ఉపరితలంపై తేలుతూ పోతుంది. పద్య రచనలో హలంత శబ్ద ప్రయోగంతో, విచ్చిత్తి విశేషాలతో హంస చేష్టల్ని బింబిస్తూ రచనా శిల్పాన్ని పొందింది. హంస వలనొప్పన్ వలనొప్పన్ తుది రెక్క మల్పులుగా, వలనొప్పన్ తుది రెక్క మల్పులుగా నీపై నుండి ఏతెన్సు గాలులు కర్పూర పరిమళాంబూలలో లోలమ్ములై మై తాకెడు వేళ గుప్పుమను అట్టి నీడుల అభిషేకమార్చితివో స్వర్లోకా గురుస్రోతసిన్. గాలులు హంసపై నుండి వచ్చేవి ఒక విశేషమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. శరీరాన్ని తాకే వేళ గుప్పుమని మానసికమైన సంతోషానికి దారి తీస్తున్నాయి. శివాభిషేక సందర్భంలో కర్పూరం, గంధం, పూలు కలిసిన జలాల సువాసనలు, విష్ణువు అలంకార సందర్భంలో పుష్పమాలల సువాసనలు ఇష్టులకు, భక్తులకు ముందుగా అనుభవానికి రావడం తెలిసిందే. ఇది సూక్ష్మమైన మానసికమైన అనుభూతికి చెందిన విషయం. ఈ సందర్భంలో లోకోత్తరంగా వర్ణితమైంది. సముద్ర జలాల నుండి బయటికి వచ్చి తీరభూమిపై రెక్కలు చాచి పైకి లేస్తూ చరించే హంస వర్ణనం జీవిత వాస్తవ భావరూపం. విప్పెసలార మోముపై విప్పెసలార మోముపై వేలుపు వాహిని ఎర్ర ఒండు బొట్టొప్పగా స్నానమున్ సలిపి అట్టిటు తిరుగుచున్ జరీ కుప్పడమంచు దోవతియు కుంగులు వారగనారబట్టు ఏ గొప్ప ద్విజుండ ఒక్కో ఇటకున్ సనుదించితి మత్సఖుండవై. గంగానదిలో స్నానం చేసి ఎర్రని సంజ వన్నె బొట్టుతో, అక్కడి ఒండు మట్టితో ముఖాన బొట్టు పెట్టి వికాసంతో అటు ఇటు తిరుగుతూ జరీ తెల్లని దోవతి కొంగులను ఆరబట్టే గొప్ప ద్విజునితో హంస రూపం చిత్రితమైంది. పక్షి జాతిని బట్టి ద్విజత్వం 2 జన్మలు కలిగింది. శివరూపం
హంసాకృతి పొందడంలో ద్విజత్వం ఉంది. మత్సకుండవై అన్న మాటలో విష్ణువుకు శివుడు సఖుడు, శివునికి విష్ణువు సఖుడు అన్న భావన అర్ధాంతర స్ఫూర్తి చేత విశేష భావాన్ని కలిగింపచేస్తోంది. పద్యం సుందరమైన రచనతో, తెలుగు భాషలోని జీవశక్తితో ఆకర్షిస్తోంది. కార్యార్థిం బల్లె నవ్వుచు కన్పడునంగా, కార్యార్థిం బల్లె నవ్వుచు కన్పడునంగా కాదు, మున్నెప్పుడో భార్యాయుక్తముగా నిన్ ఉపచరింపన్ కన్న ఎట్లుండెడిన్, మర్యాదా ప్రియమైన నా ఎడద హంస, మర్యాదా ప్రియమైన నా ఎడద హంస, ఎనడేని హిమానీహార్య ప్రాంతము నుండి ఏగుచు అయోధ్యా ప్రాంతమందాగితే, ఎన్నడేని హిమాహార్య ప్రాంతము నుండి ఏగుచు అయోధ్యా ప్రాంతమందు ఆగితే, కార్యార్థి అయి ఆ కాలానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ అలా కాదు. దీనికి ఒక నేపథ్యం సృజింపబడింది. ఇది సూక్ష్మ స్థాయిలో అనుభూతి ప్రదమైంది. పూర్వం ఎప్పుడో భార్యాసహితంగా హంసను, శివాకృతిని ఉపచరించినట్లు అనిపిస్తోంది. హిమాలయ ప్రాంతం నుండి పోతూ పోతూ మధ్యలో అయోధ్యలో ఆగావా? ఇలా అనడానికి కారణం రాముని హృదయం మర్యాదాప్రియమైంది. ఇది గొప్ప మాట. ఉదాత్తమైన సంస్కార స్వరూపాన్ని సూచిస్తున్న భాషాప్రయోగం. శ్రీరాముని పాత్రకు తగినట్లుగా ఉంది. ఎక్కుపెట్టిన బాణము పోల్కిగాగ ముక్కు దీపింప, ఎక్కుపెట్టిన బాణము పోల్కిగాగ ముక్కు దీపింప, శారంగమో పినాకమో నాగ చాచినట్టి రెక్కదోయిగ మింట చరింపబోవే, శారంగమో పినాకమో నాగ సాచినట్టి రెక్కదోయిగ మింట చరింపబోవే అని అభ్యర్థిస్తాడు. కథలో రాబోయే వీరభావ సూచితమైంది. శారంగము విష్ణువు ఆయుధం, పినాకం శివుని ఆయుధం. వీటితో హంస రెక్కల్ని ఉపమించడంలో శివకేశవ భావైక్యంతో అద్వైత రూపానికి సంబంధించిన ఆదర్శం స్థాపితమవుతోంది. మునుముందు రావణుని వధలోను ఈ రెండు శివ కేశవ శక్తులతో పాటుగా దేవీ శక్తి కూడా కలిసి ఏర్పడిన బ్రహ్మాస్త్రం చేతనే సాధ్యమైంది. ఈ మహాగ్రంథంలో రచనా ప్రణాళికలో ఈ విశేషాంశాలు ఆయా సందర్భాల్లో దృష్టికి వస్తాయి. శ్రీరాముడు తన హృదయాన్ని ఆవిష్కరిస్తాడు, వార్తను నివేదిస్తాడు. రింగులుగాగా
రింగులుగాగా హంస విహరించను మింటను పల్లటీలుగా. నింగికి క్రొత్త అందములు నింపుచుచిపోవుచుండగా, నింగికి క్రొత్త అందములు నింపుచు పోవుచుండగా, బంగారు పూలు తాపినది పళ్ళెము వెండిది త్రిప్పినట్లుగా. గంగకు క్రొత్త పాయ యసకంబుగ తీయుచు నురులెత్తునాన్. రింగులుగాగా హంస విహరించను మింటను పల్లటీలుగా, నింగికి క్రొత్త అందములు నింపుచు పోవుచుండగా, నింగికి కొత్త అందములు నిండగజేయుచు పోవుచుండగా, బంగారు పూలు తాపినది పళ్ళెము వెండిది త్రిప్పినట్లుగా. గంగకు క్రొత్త పాయ యసకంబుగ తీయుచు నురులెత్తునాన్. గంగానది తీసిన కొత్త నీటి పాయతో పైకి నొరగలెత్తుతూ ముందుకు సాగిపోతూ ఉన్నట్లుంది హంస. హంస వెళ్ళే మార్గమంతా తెల్లని కాంతి ప్రసార రేఖ ఆశారూపాన్ని సూచిస్తోంది. హంస రింగులు రింగులుగా గాలిలో తిరిగింది, మింటిలో పల్లటీలుగా చరించింది, నింగికి కొత్త అందాన్ని చేకూరుస్తూ సాగింది. ఇది ఎట్లా ఉందంటే బంగారు పూలు పొదిగిన వెండి పళ్ళెము తిప్పినట్లుగా ఉంది. ఈ నిరాజన భావం ఈ ఘట్టం ముగింపుకు సుందరతను చేకూరుస్తుంది. గంగా నదీ ప్రసక్తి ఒక పవిత్రమైన భావాన్ని కలిగిన వాతావరణాన్ని సృజిస్తోంది. ఈ హంస సంకేత రూపం 3 విధాలుగా ఉపకరిస్తోంది. కథలో శ్రీరాముడు, సీత, రావణుడు వీరి పాత్రల తీర్పులో తాత్వికమైన కోణాల్ని సిద్ధింపచేస్తోంది. ఈ హంసాకృతి ఈ ఘట్టాలలో ఉజ్వలమైన నాయక మణిగా ఆకర్షిస్తోంది. అంతస్తత్వాలకు ప్రాధాన్యంతో రచనకు గభీరతను చేకూరుస్తోంది. విశ్వనాథ సృజన చేతనలో స్వతంత్రమైన అస్తిత్వానికి అద్దం పడుతోంది. ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గినన్. ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గినన్. సదమల బుద్ధికిన్ సకల శాస్త్ర రహస్య వివేకమబ్బినన్. మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్ధదాయిని సురద్రువు. విశ్వనాథ శారద సకలార్ధదాయిని సురద్రువు. నమస్కారం.